హావియస్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్. హాయ్ అండి. హాయ్ రాధా, నమస్తే. సో రమా, అంటే అందరం డబ్బు సంపాదించాలి అన్న ఒక మైండ్ సెట్ తోనే అందరం హడావిడిగా ఉంటాం అనమాట. రైట్. కొందరు రిటైర్ అయిన వాళ్ళు కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వాట్ ఎవర్, డబ్బు సంపాదించాలి అంటే డబ్బు ఉంటేనే డబ్బు సంపాదిస్తామా? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటదేమో వినే వాళ్ళకి. రైట్. డబ్బు ఉంటేనే డబ్బు సంపాదించగలుగుతామా? డబ్బు లేకపోయినా డబ్బు సంపాదించొచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్ రాధా. రీజన్ ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు హోమ్ మేకర్స్ కానీ జాబ్ రాని వాళ్ళు కానీ వాళ్ళు ఫస్ట్ అనుకునేది ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను సంపాదించగలను, నేనేం చేయగలను అనేసి. కానీ అందరూ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, దెర్ ఆర్ 5 వెల్త్స్. ఈ ప్రపంచంలో అందరికీ కూడా 5 వెల్త్ ఉంటుంది, 5 వెల్త్స్ ఉంటాయి అన్నమాట. సో మిగిలిన అందులో వన్ ఆఫ్ ద వెల్త్ ఈస్ మనీ ఆర్ ఫైనాన్షియల్ వెల్త్. మిగిలిన 4 కనుక మీ దగ్గర ఉంటే ఇది ఈజీగా సంపాదించవచ్చు. డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఈ 4 కూడా ఉంటే కనుక ఈ 4 ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉంది అంటే మీరు మిలీనియర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ ఉన్నాయి. 4 ఉంటే ఖచ్చితంగా మిలీనియర్స్ అవుతారు. వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆ 4 ఉన్నాయి కదా అని యూజ్ చేసుకోవాలి. వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే కంపల్సరిగా మిలీనియర్స్ అవుతారు. ఓకే. సో వాటి గురించి తెలుసుకుందాం ఇన్ డీటెయిల్ గా. సో ఫస్ట్ అన్నది టైం. అందరూ టైంని కన్సిడర్ కూడా చేయరు. అసలు వెల్త్ కింద టైంకే ఉంది అని అంటారు. కానీ అదే టైము పిఎం మోడీకి అదే 24 అవర్స్ ఉంది. అంబానీకి అదానికి వీళ్ళకి కూడా అదే 24 అవర్స్ ఉంది. మనకు అదే 24 అవర్స్ ఉంది. అదే 24 అవర్స్ లో వాళ్ళు అవి సంపాదించగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే మనం మన టైంతో సంథింగ్ నాట్ రైట్ కదా చేస్తున్నాం. ఇప్పుడు నేను స్టార్టింగ్లోని అంటే ఇలా వెల్త్ కోచ్ అవ్వకముందు నేనేమనుకున్నానంటే నాకున్న టైంతో నేను ఏమైనా చిన్నగా ఇప్పుడు వాట్సాప్లో బిజినెసెస్ అలా ఏమైనా చేసుకుందాం అనుకున్నా. ఆ తర్వాత నేను అంటున్నాను లేదు ఇలా కాదు. అంటే నాకు నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, నీకున్న టాలెంట్కి వాట్సాప్లో శారీ బిజినెస్ కాదు, సంథింగ్ బిగ్ ఆలోచించు అని. ఆ పాయింట్లోని నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని అవును నిజమే కదా, నేను చదువుకున్నాను, నేను తెలివైన దాన్ని, ఎందుకు నన్ను నేను ఆ చిన్ని బిజినెస్కి లింకప్ చేసుకోవాలని ఎప్పుడైతే నేను ఆలోచించుకున్నానో నా ఫోకస్ అంతా ఎప్పుడైతే షిఫ్ట్ చేసుకున్నానో ఈ రోజు ఐ బికమ్ ఎ చార్టెడ్ వెల్త్ మేనేజర్, ఒక వెల్త్ కోచ్ అండ్ ఆల్మోస్ట్ ఒక 100 స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ చెప్తున్నాను, క్లాసెస్ తీసుకుంటున్నాను, ఇలా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతున్నాను. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా టైంకి నేను వాల్యూ ఇచ్చినప్పుడు. అంతే కదా. నేను నాకు చేతిలో ఉన్నది ఏంటి? ఓన్లీ టైమే ఉంది. నాకు టైం ఉంది, సో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని నేను వాల్యూ ఇచ్చినప్పుడు నా లైఫ్ని నేను చేంజ్ చేసుకున్నాను. ఇది అందరికీ ఉండేదే. కరెక్ట్గా ఒక 24 అవర్స్లో నువ్వేం చేస్తావు నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమైపోద్ది. నీ టైంతో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్లోని నేను ఒక 5 అవర్స్ టీవీ చూస్తున్నాను, 2 అవర్స్ ఫోన్ మాట్లాడుతున్నాను, ఇంకో 2 అవర్స్ వాళ్ళని వీళ్ళు తిట్టుకొని గడిపేస్తున్నాను అంటే నేను నా లైఫ్లో గ్రో అవుతానా? లేదు కదా. సో నాకు అంత టైం ఉన్నప్పుడు నేను ఆ 5 అవర్స్ ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోను, లేకపోతే ఇంకో 4 క్లాసెస్ చెప్పుకోను, లేకపోతే ఏమైనా రెడీ తయారు చేసో నేను చేసుకుంటే అప్పుడు ఏదైనా అవుతుంది కదా. సో టైమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వెల్త్. అందరూ ఇగ్నోర్ చేసేది, ఫ్రీగా వస్తుంది కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్ వెల్త్ నెంబర్ 1. సెకండ్ మెంటల్ హెల్త్. ఈ రోజుల్లోని 99.9% లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ వాళ్ళకి కరెక్ట్ అయిన మెంటల్ హెల్త్ లేకపోవడం ఆర్ కరెక్ట్ అయిన మైండ్ సెట్ లేకపోవడం. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఒక రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, సరేనా? నేను పరిగెట్టు నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను పరిగెట్టలేనేమో, నేను లాస్ట్ వచ్చేస్తానేమో, నేను సెకండ్ వచ్చేస్తానేమో అనుకుంటే నేను ఫస్ట్ వెళ్ళగలనా? మైండ్ అంతా నేను ఎక్కడ ఏమవుతాను, నేను అవ్వనేమో అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ మనం ఇక్కడ రన్నింగ్ మీద చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏం జరుగుతుంది? నేను ఎంత ఫాస్ట్గా రన్ అయినా కూడా నేను ఓడిపోతాను. బికాజ్ నాకు ఫియర్ ఏదైతే ఉందో అది నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా ఈ మైండ్ సెట్ గురించి? ఓకే, సో ఒక 20 సెకండ్స్ ఇస్తాను. నీ చుట్టూ ఉన్న దాంట్లో రెడ్ కలర్ ఏమైనా ఉన్నాయి చూడాలి. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని బ్లూస్ ఉన్నాయి? బ్లూస్ నా హాయ్ అటు ఇటు చూడకుండా చెప్పాలి. సో మీ మైండ్ ఫోకస్ నో ఇంకా ఎక్కువ ఉంటాయి. నా ఫోన్ కూడా బ్లూనే. సో మీరు మైండ్ రెడ్ మీద పెట్టారు కాబట్టి బ్లూస్ అక్కడ ఉన్నా మీకు కనిపించాయా? ఎగ్జాక్ట్లీ, అవును. ఇదే అవుతుంది లైఫ్ లో కూడా. ఆపర్చునిటీస్ మీకు కనిపించవు, మీ ఎదురుగుండానే ఉంటాయి. ఎందుకు? మీ ఫోకస్ ఎటుంది? ప్రాబ్లమ్స్ మీద ఉంది. సో ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ ఉన్నప్పుడు ఎదురుగుండా ఉన్నది కనిపించదు. వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి? అవును. అండ్ ఇంకొకటి, రెడ్ అనుకొని మెరూన్ ని పింక్ ని కూడా రెడ్ కింద కౌంట్ చేశారా? ఎగ్జాక్ట్లీ. నీ డ్రెస్ కూడా నేను రెడ్కే కౌంట్ చేశాను. పగడ పుంగరంని కూడా నేను రెడ్కే కౌంట్ చేశాను. ఇది రెడ్, ఇది కాదు కదా.
మన మైండ్ ఏం చేస్తుందంటే రెడ్ కాని దాన్ని కూడా రెడ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే నేను భయపడినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, అక్కడ అది లేకపోయినా కూడా అది ఉంది అని ఊహించుకుంటాను. సో ఇవి రెండు చాలా డేంజరస్. 99.9% జనాల లైఫ్లో సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఇవి రెండు. మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోవడం. మనం దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకి రిజల్ట్స్ ఎందుకు రావు, రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి. నేను పరిగెత్తలేకపోయినా నేను పరిగెత్తగలను నన్ను పరిగెట్టే ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ వస్తుంది, అవునా కదా? అలాగే నేను నేను పరిగెత్తలేనేమో అని భయపడుతుంటే నాకు ఆ స్ట్రెంగ్త్ రాదు. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరికి ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్. నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఉన్న ఎనర్జీ కూడా పోగొట్టుకుంటాం. 100%. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎనర్జీ. నీ మైండ్ సెట్ నీ ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది, నీ ఎనర్జీ నీకు రిజల్ట్స్ని ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది అంటుంటారు కదా, నాకు వర్కౌట్ అవ్వదు అని. ఈ రీజన్ వల్లే వర్కౌట్ అవ్వదు. వాళ్ళు పైకి చేస్తూ ఉంటారు, ఎఫర్మేషన్స్ చెప్తారు, ఇవి చెప్తారు, బట్ నీ బిహైండ్ ద బ్యాక్ మీ మైండ్లోని ఇదేం జరుగుతుంది, నాకా $1 million వచ్చేస్తాయా, లేకపోతే లక్షల్లో నేను సంపాదిస్తానా, నేను లోపల అనుకొని పైకి ఆమె మిలియనియర్ అని చదివితే ఎక్కడ వస్తుంది రిజల్ట్స్? యూ విల్ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. లోపల నుంచి వర్క్ చేయాలి. అది వచ్చినా రాకపోయినా వస్తే నేను ఎంత హ్యాపీగా ఉంటాను అన్న షిఫ్ట్ నుంచే అన్ని చేంజ్ అవుతాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సెకండ్ వెల్త్. థర్డ్ వచ్చేటప్పటికి ఫిజికల్ హెల్త్. మనం ఫిజికల్ హెల్త్ని ఎంత ఇగ్నోర్ చేస్తామంటే, ఆ డబ్బులు సంపాదన అన్న దీంట్లోని హెల్త్ని పక్కన పెట్టి అన్ని పనులు చేస్తాం. కరెక్ట్ అయిన ఫుడ్ తినాం, టైంకి ఫుడ్ తినాం, సరిగ్గా పడుకోము, అండ్ కరెక్ట్గా నీ లైఫ్లో సక్సెస్ ఇచ్చే టైంకి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సూపర్, ఖచ్చితంగా. ఎందుకు అంటే యూ హ్యావెంట్ గివెన్, దానికి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వలేదు. అదే నీకు హెల్త్ చేతిలో ఉందా, ఏజ్తో సంబంధం లేదు. 62 ఇయర్స్లోని KFCని స్టార్ట్ చేశారు కొలనల్ శాండర్స్ అని ఆయన, 62 ఇయర్స్లో. మన ఇండియాలోని 89 ఇయర్స్లోని పద్మాబా అనేసి ఒక గుజరాత్లో ఒక ఆమె, తనకి ఊల్స్తోని స్వెటర్లు అల్లడం, బర్డ్స్ని తయారు చేయడం, హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయడం ఇష్టం అంట. 89 ఇయర్స్కి తను స్టార్ట్ చేసింది. ఎలా చేయగలిగింది? ఆ హెల్త్ చేతిలో ఉండబట్టే కదా. ఇప్పటికీ ఆమె 3 గంటలు కూర్చొని ఒక్కొక్కటి హ్యాండ్ మేడ్ చేసి పంపిస్తుందంట US UKకి. అంటే తనకు ఆల్ ఓవర్ 10 కంట్రీస్కి అంటే అఫ్ కోర్స్ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ అంటే మన వాళ్ళు హెల్ప్ చేశారు, కానీ తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ ఉంటే వయసు ఏదైనా కూడా మనం అనుకుంది సాధించగలం. అదే లేకపోతే ఎంత యంగ్లో ఉన్నా కూడా మనం ఏమీ చేయలేం. మనం ఏమి ఎంత డబ్బు ఉంటే ఏంటి లాభం హెల్త్ లేకపోతే? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎన్ని డిస్కస్ చేసాము? టైం, హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సోషల్ స్కిల్స్. దిస్ ఈజ్ ఇంకొక ఇంపార్టెంట్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటారనమాట. నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. ఈ రోజుల్లోని కేవలం యూట్యూబ్లో ఫేమస్ అయిపోయిన ఎంత మంది సెలబ్రిటీస్ అయిపోయారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. చిన్న వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా లక్షాధికారులు ఎలా అయిపోయారు? బికాస్ వాళ్ళకి తెలుసు ఎంతమందికి నా విజిబిలిటీ ఉంటే నాకు అంత డబ్బులు వస్తాయనేసి. సో నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. సోషల్ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు AI వచ్చేసింది. AI వల్ల జాబ్స్ పోతాయి అనుకుంటున్నారు. ఇంకా AIకి ఆల్టర్నేటివ్ ఏంటి? హ్యూమన్ కనెక్షన్ అనమాట. ఎక్కడైతే హ్యూమన్ కనెక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనీ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ అంతా కూడా నెట్వర్కింగ్ మీదే ఉంటుంది. నెట్వర్క్ అంటే ఏంటి? మన ఆస్తి, నిజమైన ఆస్తి. ఎంతమంది నాకు తెలిస్తే అంతమంది. ఒక 3 years బ్యాక్ నేను హోమ్ మేకర్ని, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడానంటే నాకున్న కనెక్షన్స్ బట్టే కదా. నాకు నీ నెంబర్ వచ్చిందంటే ఆ కనెక్షన్స్ బట్టే కదా. సో నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 నీకుంటే హౌ కెన్ ఎనీబడి స్టాప్? నీ దగ్గర డబ్బులు ఉండాలా? నీ దగ్గర డబ్బులు ఉండక్కర్లే. ఒక చిన్న టాలెంట్ ఉంది, టైం ఉంది. నీకు టాలెంట్ కూడా లేదు, నీకు టైం ఉంది. ఈ టైంలో ఆ టాలెంట్ని డెవలప్ చేసుకొని నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నీ నెట్వర్క్ని పెంచుకున్నా కాంటివా మనీ తెచ్చుకోలేవా? సో అందరూ అనుకుంటాను డబ్బులు ఉంటేనే డబ్బులు వస్తాయి అనేసి, ఎస్పెషలీ హోమ్ మేకర్స్. ఇన్నేళ్ళ నుంచి ఇంట్లో ఉన్నాను, నేను ఏం చేయగలను అని అనుకుంటాం. 89 ఏళ్ళు ఆమె హోమ్ మేకర్గానే ఉంది. 89వ ఏళ్ళ ఆమె స్టార్ట్ చేసింది ఆమె లైఫ్ని. ఇది 100% ఎవరైనా చేయగలరు. ఈ 4 కనుక వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాటి మీద వర్క్ చేయగలిగితే. దాని గురించి మేము త్వరలో ఒక వెబినార్ అనుకుంటున్నాము. సో డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం అనమాట. అంటే మీకంటూ అలాంటి ప్యాషన్ ఉండి ఏమైనా చేయాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ టు అస్. మీతో కనెక్ట్ అయితే కూడా మేము హెల్ప్ చేస్తాం. సూపర్ అండి. తొందరలో దీనికి సంబంధించి వీళ్ళు వెబినార్ కూడా పెడుతున్నారు కాబట్టి ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కింద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయ్యి బోల్డ్ అనే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సో అందరూ మిలియనర్స్ అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.